సో విజయవాడ విచ్చేశారు అనిల్ రావిపూడి. సో మనశంకర వరప్రసాద్ సినిమా అయితే రాబోతుంది, సక్సెస్ఫుల్ గా దూసుకుపోబోతుంది. నేనైతే ముందుగానే హిట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది వీళ్ళు చేసే ప్రమోషన్స్ కి. సార్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ బోల్డ్ అని ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో చిరంజీవి గారు అంటేనే ఒక మంచి ప్రేక్షకులకి ఆదరించే సినిమాలే చేస్తారని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సో మీ కాంబినేషన్ రాబోతుంది, ఎలా ఉంటుందని? సో ఖచ్చితంగా ముందు చెప్పినట్టు చిరంజీవి గారిని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్పేస్కి తీసుకురావడం జరిగింది. ఆయన అద్భుతంగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా ఈసారి పొంగల్కి ఫీస్ట్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సంక్రాంతికి అనిల్ రావిపూడికి సంబంధం ఏంటి సార్? అదే చెప్పాను కదా, నాకేదో మా ఊరు వెళ్ళినట్టు. సంక్రాంతి అంటే ఇట్స్ లైక్ ఒక ప్రేక్షకులందరి దగ్గరికి నేను ఏదో నా బంధువుల దగ్గరికి వస్తున్న ఫీల్ ఉంటుంది ఎప్పుడు. అండ్ వాళ్ళు కూడా నన్ను అలాగే ఆదరిస్తూ వస్తున్నారు. సో ఈ సంక్రాంతి కూడా ఐఎమ్ టెస్టింగ్ మై లక్, హోప్ దే విల్ ఎంకరేజ్ మీ. ఇందులో మల్టీ స్టార్ అని పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ గారితో చేస్తున్నారు, ఆయన ఇందులో తీసుకొస్తే బాగుంటుందని పెట్టారా, లేదంటే సపరేట్గా ఏమన్నా కథ రాశారా? లేదండి, స్క్రిప్ట్లో ఇది యూనివర్స్ ఏం కాదు. స్క్రిప్ట్లో దర్ ఇస్ ఎ స్పేస్ ఉంది. అలాంటి ఒక స్టార్ వచ్చి ఒక క్యామియోగా వస్తే బాగుంటుంది అనిపించి దాన్ని చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా అది కథలో భాగంగానే వస్తుందండి. సో హీరోయిన్స్ గురించి ఏం చెప్తారు? నయనతార గారు చేశారండి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి గారు కాంబినేషన్లో చేశారు. అండ్ శశిరేఖ అని ఒక బ్యూటిఫుల్ రోల్, చాలా బాగుంటుందండి. అది ఈ రోజు గుంటూరులో జరిగే ఈవెంట్కి ఎవరెవరు రాబోతున్నారు? అండ్ ట్రైలర్ రిలీజ్కి కూడా చిరంజీవి గారు వచ్చే అవకాశం ఏమన్నా? అండ్ ఈరోజు ఈవెంట్కి ప్రొడ్యూసర్స్ జాయిన్ అవుతున్నారండి గుంటూరులో. మన సాహు గారపటి గారు అండ్ సుస్మిత గారు. సో సాంగ్ రిలీజ్ అయ్యాక మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం. అండ్ ట్రైలర్కి ఏంటి అనేది మేము అఫీషియల్గా అప్డేట్ ఇస్తామండి. మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అండ్ మీరు ఎప్పుడు తెర మీద కనిపిస్తారు? తెర మీద మీరు ఎప్పుడు కనిపిస్తారు? సో నేను మ్యూజిక్ పరంగా బీమ్స్ అద్భుతమైన ట్యూన్స్ చేశారు. ఆల్రెడీ 2 ట్యూన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద బీమ్స్తో మా ఇద్దరికి ఉన్న ర్యాపో కానీ మా ఇద్దరికి ఉన్న ఒక టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ అని సింక్ అయింది. సో ఫ్యూచర్లో కూడా మా కాంబినేషన్ మంచి మ్యూజిక్. మీ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. మీరు ఎప్పుడు సినిమా హీరోగా లేదంటే కామెడీ హీరోగా? ఇప్పుడప్పుడే లేదమ్మా, నేను డైరెక్టర్గా బిజీగా ఉన్నాను, అలా ఉండనివ్వండి. సో నేను ఏది చేసినా ఏ వేషాలు వేసినా ప్రేక్షకుల కోసమే. బట్ హీరో అనేది ఇప్పుడు కాదు, అది కంటెంట్ చూద్దాం.